వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు సరిపడా ఏర్పాట్లు చేయలేదని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు కానీ భక్తులకు మాత్రం మెరుగైన వసతులు చేయటంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, ముఖ్యంగా పారిశుద్ధ్య విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. సమ్మక్క సారక్క జాతర వెళ్లే భక్తులు ముందుగా వేములవాడకు వస్తున్నారని, అందులో భాగంగానే లక్షల మంది భక్తులు వేములవాడకు వచ్చి వారి మొక్కులు చెల్లించుకునే క్రమంలో వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోగా పారిశుద్ధ్యం విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. దాదాపు నెల రోజుల నుంచి 15-20 లక్షల మంది సమ్మక్క సారలమ్మ దర్శనం ముందు ఒక ఆనవాయితీ తెలంగాణ ప్రజల ఇలవేల్పు, ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల రాష్ట్రాలు కూడా ఇలవేల్పు రాజరాజేశ్వర స్వామి. రాజరాజేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి మీద బంద్ చేసిన ఓ సెంటిమెంట్. ఇది ఒక క్షేత్రం, ఈ క్షేత్రంలో అడుగుపెట్టి మేము కోరిక తీసుకొని పోతేనే సమ్మక్క దగ్గరికి పోతాం అనేది అంటే హిందువుల ఒక విశ్వాసం. ఆ విశ్వాసానికి ప్రాతిపదికగా దాదాపు ఎన్ని లక్షల మంది వచ్చినా మనం చూస్తూ ఉన్నాం. యాత్రికుల సదుపాయాల విషయంలో పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం కావచ్చు, దేవాదాయ శాఖ విఫలమైంది. ఈరోజు పోతే ఎంత దురదృష్టకరం అంటే బందిపోచమ్మ దగ్గర చూసినా, భీమేశ్వర దగ్గర చూసినా గలీజ్ వాసన వస్తూ ఉంది. శానిటేషన్ లేదు, ఎక్కడికక్కడనే విచ్చలవిడిగా ఉన్నది. మరి ఈ పరిస్థితి ఇట్లా కొనసాగితే ఈ గ్రామంలో గతంలో ఒకసారి కలర్ వచ్చింది, మళ్ళీ కలర్ వచ్చే ప్రమాద ఘటికలు కనిపిస్తూ ఉన్నాయి. మరి దేవాదాయ శాఖ డబ్బు నింపుకొని కౌంటింగ్ చేసుకొని 2 కోట్లు వచ్చినాయి, 4 కోట్లు వచ్చినాయి, 5 కోట్లు వచ్చినాయని చెప్పడం కాదు. నేను జిల్లా యంత్రాంగాన్ని కూడా అడుగుతా ఉన్నాను. ఏదో 5 రోజులకు 6 రోజులకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపోయి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే దాదాపు జిల్లా అధికారులకు చెప్తా ఉన్నాం. జాతర అనేది స్థానికంగా కూడా కంప్లీట్ అయిపోయింది. రేపు వచ్చే శివరాత్రి జాతర కేవలం స్టేట్ ఫెస్టివల్ పేరుని మీరు చేస్తూ ఉన్నారు తప్పితే అది యాత్రికులకు సదుపాయాలే జాతర కాదు. కేవలం అధికారులకు, రాజకీయ నాయకులకు, వ్యవస్థకు మాత్రం జరిగే జాతర అనేది. మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారైతే మీ శానిటేషన్ విచ్చలవిడిగా ఉంది. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా విజిట్ చేయమనండి. దేవాదాయ శాఖ అధికారులు విజిట్ చేస్తారా, కలెక్టర్ గారు విజిట్ చేస్తారా, ఆర్డీఓ గారు విజిట్ చేస్తారా, ఇంకొక అధికారులు లేకుండా అధికార పార్టీ నాయకులు విజిట్ చేస్తారా? ఎంత వరస్ట్గా ఉంది శానిటేషన్ అంటే, గలీజ్ వాసన వస్తూ ఉంది. మరి దాన్ని పట్టించుకోకుండా కేవలం ఆదాయ మార్గాలు చూసి పేపర్ల కోసమే ప్రెస్ మీట్ పెట్టి సైట్స్ విజిట్ చేసి అది పోతే యాత్రికుడికి వచ్చే లాభమే లేదు, గ్రామస్తులకు వచ్చే లాభమే లేదు కనుక వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని. ఆ యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్ చేయకుండా చాలా కష్టంగా ఉంటుంది. నేను అడుగుతా ఉన్న దేవాదాయ శాఖ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ ఎంతమందిని ఎక్స్ట్రా లేబర్ను పెట్టిండ్రు. నిన్న దాదాపు 1,40,000 మంది యాత్రికులు వచ్చారని చెప్తే ఎక్కడ ఎక్స్ట్రా లేబర్ను పెట్టలేదు. ఉన్న లేబర్తో ఎంతవరకు చేస్తారు చెప్పాలి. ఇవాళ దేవాదాయ శాఖ అధికారులను నేను ప్రశ్నిస్తూ ఉన్నా, దేవాదాయ శాఖ కమిషనర్లను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంత అడిషనల్గా స్టాఫ్ను పెట్టిన కేవలం ఉన్న స్టాఫ్తో పనిచేసుకున్నారు. నేను నిజంగా కూడా శాల్యూట్ చేస్తూ ఉన్నాను. పోలీస్ శాఖ కానీ, దేవాదాయ శాఖ అధికారులకు కానీ, మున్సిపల్ సాధారణ సిబ్బంది లేబర్ కానీ శాల్యూట్ చేస్తూ ఉన్నాను. నిజంగా వాళ్ళ కృషి అమోఘమైంది. నిజంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా దేవాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఈ నెల రోజుల బోనస్ ఇవ్వాలి, దేవాలయ ఉద్యోగులకు ఇవ్వాలి, అలాగే మున్సిపల్ సిబ్బందికి, శానిటరీ సిబ్బందికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా యంత్రాంగానికి కూడా నిజంగా కూడా స్థానిక ఉన్న పోలీసు యంత్రాంగానికి, ఇక్కడ పనిచేసిన ఎస్పీఎస్ సిబ్బందికి, జిల్లా అధికారులను ఒకసారి వాళ్ళు ప్రశ్నించుకోమని చెప్తా ఉన్నాను. నేను ఇక్కడ పనిచేసే అడిషనల్ స్టాఫ్ లేదు, ఎస్పీఎఫ్ కానీ ఎక్స్ట్రా ఇవ్వలే. కేవలం ఈ సర్కిల్లో పనిచేసే స్టాఫే పనిచేసింది. మరి శివరాత్రి కూడా 1,40,000-1,50,000 కంటే ఎక్కువ మంది వస్తారు. ఒకసారి ఆలోచన చేయాలి, పునరాలోచన చేయాలి. అనవసరంగా 2,000 మంది స్టాఫ్ను పెట్టి వాళ్ళ దర్శనాల కోసమే అదంతా చేసి షో చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా జరుగుతలేదు. నేను మరొకసారి కూడా పోలీస్ యంత్రాంగానికి, స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగానికి, సీఏ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, దేవాలయ సిబ్బందికి, శానిటేషన్ కూడా ప్రతి ఒక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.